మిత్రులందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా ఫూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ సెప్టెంబరు 2024 శనివారం సాయంత్రం 6 గంటలకు సిపిఎం ఆఫీస్ బ్రాడీపేట 2/7 గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నేను ఎందుకు హిందువును కాకుండా పోయాననేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ జరుగుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేసి జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఆమెకి కార్యదర్శిగా పనిచేసినటువంటి కొప్పుల రాజు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలకి సమన్వయకర్తగాను, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ అయినటువంటి సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నటువంటి కొప్పుల రాజు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు నేనెందుకు హిందూ కాకుండా పోయాననే పుస్తక రచయిత కూడా శ్రీ బన్వర్ మెఘ్వాన్జీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరిద్దరితో పాటు సత్యరంజన్ గారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేశారు. ఆయన హిందీలో రాశారు, తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. దాన్ని ఇప్పుడైనా సత్యరంజన్ గారు పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించారు, వారు కూడా వస్తున్నారు. వారితో పాటు మన జయసుధ గారు రాష్ట్ర అధ్యక్షురాలు బీసీకే పార్టీ, అట్లాగే నూకతోటి రవికుమార్ గారు ఆయన సాహిత్య విమర్శలు కవి కూడా, వారు కూడా హాజరవుతున్నారు. అట్లా మన యాక్టివిస్టు వినయ్ బాబు అని ఆయన కూడా హాజరవుతూ ఉన్నారు. విల్సన్ గారు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తారు. శంకూర్ రాజారావు గారు మాజీ ఏపీపీ గారు సభా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈయన ఈ మెఘ్వాన్జీ అనేటువంటి వ్యక్తి, ఈయన తన చిన్న వయసులో 5వ తరగతి చదువుతున్నప్పుడే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో రాజస్థాన్లో ఆకర్షితుడయ్యి ఆ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామి అవుతూ ఆర్ఎస్ఎస్లో చాలా ఇంపార్టెంట్ కార్యకర్తగా ఎదిగి పైకి వచ్చినటువంటి సందర్భంలో చాలా విషయాల్లో ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చాలా ముఖ్యమైన అవకాశాలు వచ్చే సందర్భంలో కూడా ఆయన్ని అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టే సందర్భంలో ఆయన అవన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నాకు ఇట్లా వివక్ష జరుగుతుందని ఆలోచన చేసి తర్వాత కాలంలో ఆయన పునఃపరిశీలన చేసుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఏంటి, ఆచరణ ఏంటి అనే అంశాల మీద ఆయన చర్చించుకుని ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష ఉన్నది, దీన్ని మనం అర్థం చేసుకోలేక వీళ్ళకి సేవ చేసాం, నాకు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు తొలగించారు, ఇక్కడ కులం బ్రాహ్మణాధిక సమాజంలో ఉన్నటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలని ఆలోచించి ఆయన అనుభవాల సారాంశంగా నేను ఎందుకు హిందువు కాకుండా పోయాననేటువంటి హెడ్డింగ్ తోటి ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో మరి సామాజిక చైతన్యం వెళ్ళినట్టు గుంటూరు పట్టణంలో అనేక మంది మేధావులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం.